హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిటెక్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మన టాపిక్ లార్జ్ ఫైల్స్ ఎలా సెండ్ చేసుకోవాలి, అంటే ఎలా సెండ్ చేయాలి, అంటే ఎక్కువ ఎంబీ ఉండే ఫైల్స్ లేదా ఎక్కువ డ్యూరేషన్ అంటే ఎక్కువ టైం ఉండే ఫైల్స్, అంటే ఎలాంటి అంటే ఒక 2 అవర్స్ ఉండే ఫైల్స్ లేదా ఒక 2 జీబీ ఉండే ఫైల్స్, ఒక 5 జీబీ ఉండే ఫైల్స్ అంటే ఎటువంటైనా ఇమేజెస్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేదా మూవీస్ కానీ, అంటే ఎటువంటి వీడియోస్ కానీ, మ్యారేజ్ వీడియోస్ కానీ, ఎటువంటివైనా ఎవరికైనా పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇండియాలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫారెన్లో ఉన్నారు, వాళ్ళకి మీ మ్యారేజ్ వీడియోనే పంపివ్వాలి. అది ఎలా పంపివ్వాలి ఏంది అనేది మనకి ఈరోజు టాపిక్. ఇది చాలా సింపుల్గా అండ్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ టెలిగ్రామ్లో పంపించాలనుకున్నారు, అది మినిమం మీకు ఒక 15, ఇప్పుడు ఒక 5 జీబీ ఫైల్ అనుకోండి, ఒక 20 మినిట్స్ 1 అవర్ టైం కూడా తీసుకుంటుంది. వాట్సాప్లో అసలు అది ఇంపాసిబుల్ పంపించడం. అలా కాకుండా మనం సింపుల్గా అసలు ఎటువంటి అప్లికేషన్ లేకుండా, మనం ఎటువంటి మనీ పే చేయకుండా ఎలా పంపివ్వాలి అనేది ఈరోజు మన టాపిక్. దీనికోసం మనం మొబైల్ కానీ మీరు ల్యాప్టాప్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ప్రొసీజర్ వచ్చేసరికి సేమ్, అంటే ప్రాసెస్ వచ్చేసరికి సేమ్గా ఉంటుంది. దానికోసంగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి TOFFE SHARE షేర్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, toffeeshare.com. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫైల్స్ అనేది ప్రైవేట్గా ఎలా షేర్ చేసుకోవాలి అండ్ ఫాస్ట్గా వితౌట్ సైజ్ లిమిట్, అంటే ఎటువంటి సైజ్ లిమిట్ లేకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఎలా షేర్ చేసుకోవాలి. కానీ బట్ ఇక్కడ వచ్చేసరికి డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఎవరికైతే పంపిస్తారో వాళ్ళు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసినంతసేపు మీరు ఈ పేజ్ అనేది ఓపెన్లోనే పెట్టాలి. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ల్యాప్టాప్ అంటే ఛార్జింగ్ లేక షట్ డౌన్ అవ్వడం లేదా ఏదన్నా క్లోజ్ అయింది అనుకోండి, వాళ్ళకి డౌన్లోడ్ అనేది ఆగిపోద్ది. మీకు నేను ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఫైల్ అనేది ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేస్తాం. ఇక్కడ క్లిక్ టు సెలెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనం ఏ ఫైల్ అయితే పంపివ్వాలనుకుంటామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది 900 చేంజ్ ఎంబీ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, 900 ఎంబీ ఫైల్ ఎలా మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మనం ఈ లింక్ని మీ వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఎలాగైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేయగానే ఇలా వాళ్ళకి సపోజ్ ఈ లింక్ నేను వేరే ట్యాబ్లో చేస్తున్నాను చూపివ్వడం కోసం. ఎంటర్ చేయగానే వాళ్ళు, అంటే మీరు ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వాళ్ళకి ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ నొక్కగానే మనం దాన్ని వాళ్ళు ఎప్పుడైతే సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ మనకి కూడా వాళ్ళకి ఎలా చూపిస్తుందో సేమ్ అలాగే చూపించేస్తుంది. ఇన్ కేస్ పొరపాటున మీరు మర్చిపోయి ఇక్కడ క్రాస్ మార్క్ నొక్కారనుకోండి, ఇలా మధ్యలో అనేది డౌన్లోడింగ్ అనేది ఆగిపోద్ది. ఇగో చూడండి, ఇక్కడ 5% కాడ డౌన్లోడ్ అనేది ఆగిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి డౌన్లోడ్ అవ్వదు. దీన్ని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరైతే పంపించారో వాళ్ళు మళ్ళీ పేజ్ ఓపెన్ చేసి అప్లోడ్ చేయాల్సిందే. అలా కాకుండా మీరు ఆ ఫైల్ని, ఆ ట్యాబ్ని క్లోజ్ చేయకుండా డౌన్లోడ్ అయినంతసేపు ఉంచడం బెస్ట్. నేను చూపిస్తాను. ఈసారి సింపుల్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఆ లింక్ తీసుకొని చేస్తే చూడండి. నేను ఇక్కడ డౌన్లోడ్ నొక్కాను, చూడండి 80%. ఇక్కడ ఫినిష్ అని పడింది కదా, వాళ్ళకి ఫినిష్ అని పడిపోద్ది. ఇలాగా చాలా సింపుల్గా మీరు ఎంత సైజ్ ఫైల్స్ అయినా పంపించుకోవచ్చు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా, మీకు చాలా టైం మిగులుద్ది. మీరు వాట్సాప్లో పంపించి అది లోడ్ అయ్యి అంటే 2 to 3 hours టైం తీసుకొని చాలా ఎంబీ తీసుకుంటుంది. ఇది ఎంబీ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవి టెక్ ఇన్ఫో తెలుగు.